చపాతీలతోని ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారనుకోండి, కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు. చపాతీలను ఇలా రోల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసేసుకోవాలి. సరిపడినంత కారం, ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టేసేసుకున్న చపాతీ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి స్పూన్తోని అంతా కలిసేటట్టుగా మంచిగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోనే నేను 2 ఎగ్స్ పగలగొట్టేసి వేసేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ను ఈ చపాతీలలోకి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు మంచిగా ఉడికించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ.